జీవితంలో ఏది గొప్ప విషయం? ఉన్నదంతా సరిపోవడం, లేని వాటి గురించి ఆరాట పడకపోవడం. నాకు ఈశ్వరుడు ఇది ఇచ్చాడు, 2 పూటలు తింటున్నాను చాలు. ఒకరి జీవితాలు బాగున్నాయి, నేను వాళ్ళ జీవితాన్ని కోరుకోకుండా ఉండడం, నా జీవితం నాకు చాలు, ఇలా బ్రతకడం చాలా గొప్ప విషయం. ఎవరికి ఏది ఇచ్చాడో అది ఇస్తాడు ఈశ్వరుడు. ఒకరికి అది ఇచ్చాడని చెప్పేసి నీ జీవితం కూడా అదే విధంగా మారాలంటే అది స్వార్థం అయిపోతుంది. నీకేది ఇచ్చాడు ఈశ్వరుడు, నేను ఎందులో సంతోషంగా ఉంచుతున్నాడు ఈశ్వరుడు, అది చూసుకో. మెయిన్ గా నీకు ఎప్పుడు ఏది ఇవ్వాలో అప్పుడు ఇస్తాడు ఈశ్వరుడు. నేనేం చెప్తున్నానంటే, నేను బ్రతికినన్ని రోజులు ఒకటే మాట చెప్తున్నాను, బ్రతికినన్ని రోజులు నువ్వు ఎలా అయితే బ్రతికినావో, నువ్వు ఎలా అయితే నిస్వార్థంగా బ్రతుకుతున్నావో, దేనికి కూడా ఆశపడకుండా బ్రతుకుతున్నావో, అప్పుడు నీ వెంట ఈశ్వరుడు ప్రయాణం చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. ఎందుకు తెలుసా? ఎక్కడైతే నిస్వార్థమైన అది ఉంటుందో అక్కడ ఈశ్వరుడు ఖచ్చితంగా నిలబడతాడు. ఎక్కడైతే స్వార్థంతో నాకే ఇవి కావాలి, నేనే అలా ఎదగాలి, నేనే అందరిలా ఉండాలి, నేనే అందరిలా సంతోషంగా ఉండాలి, అన్నీ నాకే అంటే నువ్వు పాతాళానికి తొక్కకపోతావు. సో నేనేమంటున్నానంటే, ఎక్కడైతే నిస్వార్థమైన ప్రేమ గాని భక్తి గాని ఉంటుందో అక్కడ ఈశ్వరుడు వాళ్ళతో ట్రావెల్ చేస్తారు ఖచ్చితంగా. ఇందులో ఎలాంటి సందేహం లేదు. సో ఉన్న దాంట్లో బ్రతకడం, ఈశ్వరుడు ఇచ్చిన దాంట్లో తృప్తి చెందడం, ఈశ్వరుడు నాకు ఇది ఇచ్చిన చాలా సంతోషంగా ఉండడం, ఇది ఉత్తమం. ఇది ఒక మంచి గుణం కూడా. హర హర మహాదేవ శంభో శంకర శివకేశవాయ నమః.